ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆయన మాట మనము వినుట వలన, ధ్యానించుట వలన మనకు కలిగిన భయముల నుంచి, మనకు కలిగిన రోగముల నుంచి విడుదల లభిస్తూ ఉంది. ఎందుకంటే యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో జీవం ఉన్నది, యేసయ్య మాటలో విడుదల ఉన్నది, యేసయ్య మాటలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక గత రాత్రి మన పడకల యొద్ద నుంచి అవును సురక్షితముగా ఆయన మనలను కాపాడి లేవనెత్తి నూతన ఆయుష్కాలపు దినాన్ని ఇచ్చిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు ధ్యానిస్తూ ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 119వ కీర్తన 98వ అధ్యాయమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేస్తూ ఉన్నవి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు మనకి తోడుగా ఉన్నవి. ఆయన శక్తి కలిగిన మాటలు అవును మనకు తోడుగా ఉన్నవి. అనుదినము ఆయన వాక్కు చేత ప్రభు మనతో మాట్లాడుతూ నేను నీతో ఉన్నాను కదా. మన హృదయములో దేవుని వాక్యమును మరి నింపుకొని ఉండాలి. విచారాన్ని, మరి వేదన, ద్వేషము, అసూయ ఇటువంటి అనుభవాలతో, ఇటువంటి ఆలోచనలతో మన హృదయాన్ని మరి నింపుకొనక ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించే వారంగా దేవుని వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా నివసించే అనుభవం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో తద్వారా ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మనము చదువుకున్నాం. నా శత్రువుల కంటే మించిన జ్ఞానము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు తన భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. అవును ప్రియ దేవుని బిడ్డ, నిత్యము ఎవరు మనకి తోడుగా ఉండరు. ఏ మనిషి అయినా, ఏ రక్త సంబంధి అయినా, ఏ కన్న బిడ్డలైనా, ఏ తల్లిదండ్రులైనా ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, మనలను వదిలివేస్తూ ఉంటారు. కానీ నిత్యము నీకు తోడుగా ఉండేది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అనుగ్రహించిన శక్తి కలిగిన ఆజ్ఞలు, కట్టడలు, దేవుని యొక్క జీవము కలిగిన శక్తి కలిగిన వాక్యము. అవును, ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఈ వాక్యాన్ని నీవు ప్రేమించినట్లయితే ఈ వాక్యము నిన్ను గొప్ప జ్ఞానముతో, దైవిక జ్ఞానముతో నిన్ను నింపడమే కాదు, నీ శత్రువుల కంటే మించిన జ్ఞానము నీకు కలుగచేస్తా ఉంది దేవుని ఆజ్ఞలు మనము పాటించుట ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ క్రింద వచనంలో గనక మనం చూస్తే చూడండి, 2 వచనాలు ఎంత అద్భుతంగా ఉన్నావో. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎందుకు అంటే ఆయన శాసనములను మనము ధ్యానించుచున్నాము కనుక. ఈ ఉదయకాలం దేవుని మాటలు నీవు ధ్యానిస్తూ ఉన్నావు, దేవుని మాటలను వింటూ ఉన్నావు, దేవుని మాటకు విధేయత చూపుతున్నావు. తన భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నా బోధకులందరికంటే విశేష జ్ఞానం, నా శత్రువులందరికంటే మించిన జ్ఞానం. ఆయన ఆజ్ఞలను మనము గైకొనుట ద్వారా దేవుని సన్నిధిని మనము నిత్యము కలిగి ఆయన మాటల చేత, ఆయన ఆజ్ఞల చేత, ఆయన శక్తి కలిగిన వాక్యము చేత మన హృదయాన్ని, మన తలంపులను నింపుకున్నప్పుడు విశేష జ్ఞానము. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ బోధకులందరికంటే, నీ ఉన్నత, నీ పై అధికారులందరికంటే కదా ఆయన నీకు విశేష జ్ఞానం ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఉద్యోగంలో ఉన్నావా, ఒకవేళ బిజినెస్ లో ఉన్నావా, లేక ఒక స్టూడెంట్ గా ఉన్నావా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ అనుభవంలో ఉన్నా సరే, అవును ఆయన నీ పైన, నీ ఉన్నత అధికారుల కంటే, నీ బోధకుల కంటే, నీ శత్రువుల కంటే విశేషమైన జ్ఞానము, మించిన జ్ఞానము ఆయన నీకు అనుగ్రహించే దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు.
ఏ పరిస్థితులను బట్టి నీవు చింతించకు. అయ్యో నాకెవరూ లేరు, నాకు ఏమీ రాదు, నాకు ఏ అనుభవం కూడా తెలియదు, అయినప్పటికీ కూడా దేవుని వాక్యమును, ఆయన కట్టడలను ధ్యానించి దేవుని వాక్యాన్ని హత్తుకో. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపము నిన్ను ఏలదు, ఏ శత్రు భయము నిన్ను ఏలదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండట ద్వారా, దేవుని వాక్యానికి నీవు లోబడటం ద్వారా నీ శత్రువులను మించిన జ్ఞానము, నీ బోధకులందరికంటే విశేష జ్ఞానము. అవును, ఇంకా క్రింద ఇంకొక మాట ఉంది కదా, చూడండి, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం. వృద్ధులంటే ఎన్నో అనుభవాలు వారి జీవితాల్లో కదండి. మరి అటువంటి వృద్ధుల కంటే కూడా విశేషమైన జ్ఞానం దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవటం ద్వారా ఎంత ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు, చింతించొద్దు, విచారపడవద్దు. ప్రభు అనుగ్రహించిన శక్తి కలిగిన విశేషమైన జ్ఞానమును నీవు మరి సంపాదించుకొని సంతోషముతో, ఆనందముతో, నెమ్మది కలిగి నీ జీవిత దినాలు ముందుకు కొనసాగవలసినదిగా మరి హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తాను. తలలు వంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ ఆజ్ఞలు నిత్యము కూడా నాయనా మేము కలిగి నాయనా నీ ఆజ్ఞలను అనుసరించినప్పుడు, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను గైకొనినప్పుడు, నీ వాక్యమును ధ్యానించినప్పుడు, నీ వాక్యమును ప్రేమించినప్పుడు, అన్నిటికంటే విలువైనదిగా నీ వాక్యమును మేము హత్తుకొనినప్పుడు, శత్రువుల కంటే మించిన జ్ఞానమును, మా బోధకులందరికంటే విశేష జ్ఞానమును, వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానము నీ వాక్యము ద్వారా, నీ కట్టడల ద్వారా మాకు అనుగ్రహిస్తానంటున్నావు. నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది, ఉత్తమమైనది, వెండి బంగారు నాణెముల కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనదయ్యా, విలువైనదయ్యా. విలువ కలిగిన సొత్తులేవి దానితో సాటిరావు ప్రభువా. ఈ వాక్యాన్ని, ఈ మధురమైన వాక్యాన్ని, ఈ శక్తి కలిగిన వాక్యాన్ని, అవును ప్రభువా నాయనా, మేము ప్రేమించి హత్తుకొని వాక్యానుసారంగా మా జీవితాలు గడుపులాగున, వాక్యానికి విధేయత చూపి, వాక్యాన్ని ప్రేమించి, అవును ప్రభువా, వాక్యము ప్రేమించుట ద్వారా, అవును తండ్రి, నిన్ను ప్రేమించిన అనుభవమే తండ్రి. నాయనా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీ బిడల హృదయాలలో నీ వాక్యము సమృద్ధిగా నివసింప. ఏ విచారం, ఏ దిగులు, ఏ భయం, ఏ మరణ భయం, ఏ రోగ భయం, ఏ ఆర్థిక భయం, ఏ మానసిక ఒత్తిడి నీ బిడల హృదయాలను ఏలకుండా వారి యొక్క హృదయాలలో సమృద్ధిగా నీ వాక్యమును భద్రపరుచుకొని, నీ వాక్యము ధ్యానించుకుంటూ, నీ వాక్యాన్ని నెమరవేసుకుంటూ, నీ వాక్యాన్ని ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ, నీతో ముచ్చటిస్తూ ప్రభువా, నీలో ఆనందించే కృప, విశేషమైన జ్ఞానముతో, శత్రువుల కంటే మించిన జ్ఞానముతో నీ బిడలను నింపమని, ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.